బాలీవుడ్ లో పెద్దగా టాలెంట్ లేకపోయినా కరణ్ జోహర్ లాంటి వాళ్ళ అండతో అవకాశాలు అందుకుంటూ ఉంటారంటూ నెపో కిడ్స్ కొందరి మీద విమర్శలు వస్తూ ఉంటాయి. ఈ జాబితాలో చాలా మంది ప్రస్తావించే వాళ్ళలో అనన్య పాండే పేరు ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ నటుడు చుమ్కి పాండే తనయురాలైన అనన్య 2019లో కరణ్ జోహర్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనన్య సినీ రంగంలోకి వచ్చి 7 ఏళ్లు కావస్తూ ఉండగా ఇప్పటిదాకా రెండంకెల సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ నటిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది అనన్య. అందాలు ఆరబోయడం తప్పితే ఆమెలో ఎలాంటి టాలెంటు లేదని తన సినిమా రిలీజ్ అయినప్పుడల్లా కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటారు. తెలుగులో ఆమె విజయ్ దేవరకొండ సరసన నటించిన లైగర్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఆ సినిమాలో తన పాత్ర నటన ఎంత ఇరిటేటింగ్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా రిలీజ్ టైంలోనూ ఆమె మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. తాజాగా అనన్య నుంచి చాంద్ మేరే దిల్ అనే సినిమా వచ్చింది. కిల్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన లక్ష్య ఇందులో హీరోగా నటించారు. అనన్య సినిమాల్లో చాలా వరకు ప్రొడ్యూస్ చేసిన కరణ్ జోహారే ఈ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఈ సినిమాకు కొంచెం పాజిటివ్ టాకే వచ్చినా లక్ష్య పర్ఫార్మెన్స్ ను అందరూ మెచ్చుకున్నా కూడా అనన్య మీద మాత్రం విమర్శలు తప్పట్లేదు. ముఖ్యంగా ఇందులో ఆమె భరతనాట్యం చేసే ఒక సన్నివేశం మీద ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఒక రోబో క్లాసికల్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అనన్య అలా చేసిందంటూ తన మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. భరతనాట్యాన్ని ఖూనీ చేసిందని ఆమె మీద మండిపడుతూ ఉన్నారు క్లాసికల్ డాన్స్ లవర్స్. మంచి సినిమా చేసినా సరే తన పర్ఫార్మెన్స్ మీద విమర్శలు వచ్చాయంటే ఆ హీరోయిన్ పరిస్థితి ఏంటో చెప్పాల్సిన పని అయితే లేదు. ఈ సినిమాలో అనన్య కథానాయిక కాకపోతే పెద్ద హిట్ అయ్యేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.